నమస్కారం. తా చెడ్డ కోతి వనమల్లా చెరిచిందన్నట్లు మన శరీరంలో ఒక్క కణం గాడి తప్పి క్యాన్సర్ కణంగా మారితే అది ఎక్కడికెక్కడికో పాకి మన శరీరం మొత్తాన్ని చెడగొట్టేస్తుంది. అందుకే ఈ కోతిని ఎంత త్వరగా గుర్తించి ఎంత త్వరగా మట్టుబెడితే మనకంత మంచిది. క్యాన్సర్ కణాలను సమూలంగా మట్టుబెట్టే చికిత్సల్లో రేడియేషన్ థెరపీ చాలా కీలకమైంది. క్యాన్సర్ కణాలపై పాశుపతాస్త్రంలా పనిచేసే రేడియేషన్ గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. మహమ్మారి క్యాన్సర్కు ఆధునిక వైద్యంలో సర్జరీ, కీమో, రేడియేషన్ రూపాల్లో 3 అద్భుతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడింటిలోనూ రేడియేషన్ థెరపీని చాలా కీలకమైనదిగా చెప్పుకోవాలి. క్యాన్సర్ కణంపై రేడియోధార్మిక శక్తిపాతం కురిపించి దాన్ని సమూలంగా నాశనం చేసేస్తుంది రేడియేషన్ చికిత్స. అయితే ఈ క్రమంలో పక్కన ఉండే ఆరోగ్యకరమైన కణజాలం కూడా దెబ్బతినే ముప్పు ఉంటుంది. అందుకే ఇన్నేళ్లుగా రేడియేషన్ ఆంకాలజీ విభాగం సాధారణ కణాలు దెబ్బతినకుండా కేవలం క్యాన్సర్ కణాలు మాత్రమే సమూలంగా ధ్వంసం చేసే దిశగా సరికొత్త యంత్ర పరంపరను ఆవిష్కరిస్తూనే ఉంది. క్యాన్సర్పై సాగుతున్న ఈ జైత్ర యాత్రలో రేడియేషన్ది ప్రత్యేక పాత్రగా చెప్తారు నిపుణులు. రేడియేషన్ థెరపీ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్రమం చెడిపోవడం అదే క్యాన్సర్కి మూలం. మన శరీరంలోని ప్రతి కణం నిరంతరం ఒక క్రమ పద్ధతిలో విభజన చెందుతూనే ఉంటుంది. ఏదైనా కణంలో ఈ వ్యవస్థ దెబ్బతిని క్రమం చెడిపోయి అది విచ్చలవిడిగా విభజన చెందుతుంటే అదో పెద్ద కణితిలా పెరగడం మొదలవుతుంది. ఇదే క్యాన్సర్. ఈ కణాలు ఇక్కడే ఉండిపోవు. క్రమేపీ ఆ ప్రాంతమంతా వ్యాపించి రక్తంలో కలిసి ఒంట్లో ఎక్కడెక్కడికో చేరిపోయి అక్కడ కూడా పెరగడం ఆరంభిస్తాయి. అందుకే ఈ కణాలు ఒంట్లో ఎక్కడున్నా వాటన్నింటినీ ధ్వంసం చేయడం అవసరం. ఇందుకోసం ఇప్పుడు మనకు సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ రూపాల్లో 3 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కణితి ఒక్కచోట ఉంటే ఆపరేషన్ చేసి దాన్ని తొలగించడం తేలిక. కణితిని తొలగించేందుకు సర్జరీ, దాని చుట్టుపక్కల విస్తరించిన క్యాన్సర్ కణాలని చంపేందుకు రేడియేషన్, ఒళ్లంతా విస్తరించిన వాటిని సంహరించేందుకు కీమోథెరపీ, ఇలా క్యాన్సర్ చికిత్సలో ఈ మూడింటిదే కీలకమైన పాత్ర. చాలా సందర్భాల్లో 3 లేదంటే ఏవైనా రెండింటినైనా ఇవ్వాల్సి వస్తుంటుంది. కొన్నిసార్లు కేవలం రేడియేషన్తోనే క్యాన్సర్ని నయం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. రేడియేషన్ అనేది అధిక శక్తి గల ఎక్స్రే కిరణాల ద్వారా క్యాన్సర్ని నయం చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఈ రేడియేషన్ యొక్క కిరణాలు ఈ యొక్క క్యాన్సర్ కణాల్లో ఉన్న డిఎన్ఏని డ్యామేజ్ చేస్తూ ఈ యొక్క క్యాన్సర్ కణాలను చంపుతూ ఉంటుంది. మన యొక్క సాధారణ కణాల్లో కూడా ఈ యొక్క డిఎన్ఏ అనేది ఉంటుంది. ఈ యొక్క రేడియేషన్ స్పెసిఫిక్గా క్యాన్సర్ కణాలను ఎలా చంపుతుంది అంటే ఈ యొక్క డిఎన్ఏ యొక్క జన్యు విభజన జరగడం వల్ల ఈ యొక్క రేడియేషన్ వలన ఈ యొక్క క్యాన్సర్ కణాలు స్పెసిఫిక్గా చనిపోతాయి. ఎలా అంటే మన యొక్క నార్మల్ సాధారణ కణాలు ఏవైతే ఉంటాయో అది మన డిఎన్ఏని రిపేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. వేరేస్ క్యాన్సర్ కణాలు త్వరగా విభజన జరగడం ద్వారా ఈ యొక్క డిఎన్ఏని రిపేర్ చేయలేకపోతాయి. తద్వారా ఈ యొక్క రేడియేషన్ మన క్యాన్సర్ కణాలని పూర్తిగా నాశనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రేడియేషన్లో చాలా పలు రకాలు ఉంటాయి. ఇందులో మనం ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అండ్ ఇంటర్నల్ రేడియేషన్ అంటాం. ఈ ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్లోనే మనకి వివిధ రకాలైన రేడియేషన్స్ కూడా ఉంటాయి. ఒకటి ఫోటాన్ థెరపీ, రెండోది ఎలక్ట్రాన్స్, రెండోది ప్రోటాన్స్. ఈ యొక్క 3 రకాలుగా మనం ఎక్స్టర్నల్ రేడియేషన్ చేయవచ్చు. ఈ యొక్క అన్ని క్యాన్సర్ రేడియేషన్స్ కూడా ఈ యొక్క క్యాన్సర్ కణంలో ఉన్న ఈ డిఎన్ఏ మీద ప్రభావం చూపించి ఈ యొక్క క్యాన్సర్ కణుతుల్ని చంపడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే మనకి ఈ యొక్క సాధారణ కణుతులు కూడా ఎంతో కొంత ప్రభావం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క రేడియేషన్ వల్ల. బట్ వాటి రిపేర్ జరిగిపోతూ ఉంటుంది. తద్వారా మనకి దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా మనకి దానిపై కనబడవు. సో ఓన్లీ క్యాన్సర్ కణుతులు మాత్రమే నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ ఒక అద్భుత పరిజ్ఞానంగా చెప్పుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన ఎక్స్ కిరణాలు లేదా గామా కిరణాల వంటి వాటిని క్యాన్సర్ కణాలు కణతుల మీదకి తీక్షణంగా ప్రయోగించి వాటిని సంహరిస్తుంది ఈ విధానం. ఆ యొక్క రేడియోధార్మికత క్యాన్సర్ కణంలోని కీలక జన్యు పదార్థాన్ని ధ్వంసం చేసి అది మళ్లీ విభజన చెందకుండా కృషించి నశించిపోయేలా చేస్తుంది. అయితే
రేడియేషన్ ఇచ్చినప్పుడు ఈ క్యాన్సర్ కణాలతో పాటు చుట్టుపక్కలున్న సాధారణ కణాలు, కణజాలం కూడా ఎంతో కొంత దెబ్బతింటాయి. కాకపోతే ఆరోగ్యవంతమైన కణాలు వేగంగా మరమ్మతు చేసుకుని త్వరగా కోలుకుంటాయి. క్యాన్సర్ కణాలు అంత సమర్థంగా మరమ్మతు చేసుకోలేవు. అందుకే రేడియేషన్ థెరపీలో రేడియేషన్ మొత్తాన్ని ఒక్కసారి ఇవ్వకుండా దఫదఫాలుగా రోజూ కొంత ఇస్తుంటారు. దీనివల్ల ఆ మధ్య విరామంలో సాధారణ ఆరోగ్య కణం తిరిగి కోలుకునే అవకాశం ఉంటుంది. కానీ క్యాన్సర్ కణం అలా కోలుకోలేదు. దానిమీదే మరోసారి రేడియేషన్ పడేసరికి అది పూర్తిగా నశిస్తుంది. అసలు ఆరోగ్యవంతమైన కణాలు అంతగా ప్రభావితం కాకుండా కేవలం క్యాన్సర్ కణాలనే గురి చూసుకొని ఖచ్చితంగా వాటిపైనే తీక్షణమైన రేడియేషన్తో దాడి చేస్తే ఈ ఇబ్బందే ఉండదు. కాబట్టి అత్యాధునిక రేడియేషన్ యంత్రాలన్నీ కూడా ఈ దిశగానే పురోగమిస్తున్నాయి. రేడియేషన్ థెరపీ ముఖ్యంగా 2 రకాలని చెప్పవచ్చు. ఒకటి ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్, రెండవది ఇంటర్నల్ రేడియేషన్ ఆర్ బ్రాకీథెరపీ అంటాం. ఈ ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్లోనే చాలా రకాల టెక్నిక్స్ ఉంటాయి. అందులో మనది 2D టెక్నిక్ అంటే 2 డైమెన్షనల్ టెక్నిక్ అంటే ఎక్స్రే బేస్డ్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. రెండవది 3D CRT అంటాం, 3D కన్ఫార్మల్ రేడియోథెరపీ అంటాం. దీని ద్వారా మనం సిటీ స్కాన్ బేస్డ్గా యొక్క రేడియేషన్ మనం ప్లాన్ చేయవచ్చు. అలాగనే IMRT ఆర్ ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ అనేది ఉంటుంది. అలానే VMAT ఆర్ వాల్యూమ్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ అనేది ఒక పద్ధతి. ఇంకా SRS SBRT అనేది ఇది ఒక అత్యాధునికకరమైన రేడియేషన్ టెక్నిక్స్. ఈ యొక్క రేడియేషన్ టెక్నిక్స్ ద్వారా మనం చాలా స్పెసిఫిక్గా క్యాన్సర్ కణాలని పూర్తిగా సమూలంగా నాశనం చేయడం అనేది చేయవచ్చు. అలానే బ్రాకీథెరపీలో కూడా రకరకాల అంటే మనం ఏ ప్రదేశంలో అయితే మనం ఈ యొక్క ఇంటర్నల్ రేడియేషన్స్ చేస్తామో ఆ యొక్క ప్రదేశానికి స్పెసిఫిక్ నేమ్స్ అనేవి ఉంటాయి. మనం ఎక్కువగా బ్రాకీథెరపీ వాడేది ఈ యొక్క గర్భాశయ క్యాన్సర్స్లో. ఈ యొక్క వాటిని మనం ఇంట్రాకావిటరీ బ్రాకీథెరపీ అంటాం, లేదా ఇంటర్స్టిషియల్ బ్రాకీథెరపీ కూడా వాడడం జరుగుతూ ఉంటుంది. అలానే మనకి ఈసోఫేజియల్ క్యాన్సర్స్లో బ్రాకీథెరపీ వాడినట్టయితే దాన్ని మనం ఇంట్రాలూమినల్ బ్రాకీథెరపీ అని కూడా అంటాం. సో ఇవి ముఖ్యంగా రేడియేషన్ యొక్క వివిధ రకాలైన ట్రీట్మెంట్స్. కొన్ని రకాల క్యాన్సర్లకు తొలి దశలోనే రేడియేషన్ ఇవ్వడం ద్వారా వాటిని సంపూర్ణంగా నయం చేసే అవకాశం ఉంటుంది. స్వరపేటిక, సర్వైకల్ క్యాన్సర్లను తొలి దశలోనే పసిగట్టినప్పుడు వాటికి సర్జరీ, కీమోథెరపీల అవసరం లేకుండానే కేవలం రేడియేషన్ ద్వారానే 100% నయం చేయొచ్చు. క్యాన్సర్లపై పాశుపతాస్త్రం రేడియేషన్ థెరపీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రకాల క్యాన్సర్లను కేవలం రేడియేషన్తోనే నయం చేయొచ్చు. కొన్ని క్యాన్సర్లకు ముందు సర్జరీ చేసి ఆ తర్వాత చుట్టుపక్కలంతా రేడియేషన్ ఇస్తారు. మరికొన్నింటికి ముఖ్యంగా కణితి చాలా పెద్దగా ఉన్నప్పుడు ముందు రేడియేషన్ ఇచ్చి కణితి చిన్నగా కుచించుకున్న తర్వాత అప్పుడు సర్జరీ చేసి తొలగిస్తారు. మెడ, గొంతు, మెదడు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో రేడియేషన్ బాగా ఉపయోగపడుతుంది. స్వరపేటిక, గర్భాశయ ముఖద్వారం, అన్నవాహిక, మలద్వారంలో కనిపించే క్యాన్సర్లను పూర్తిగా రేడియేషన్తోనే నయం చేయొచ్చు. జీర్ణమండల క్యాన్సర్లకు ముందు ఆపరేషన్, ఆ తర్వాత రేడియేషన్ ఇస్తారు. చాలా సందర్భాలలో స్టేజ్ 1లో ఉన్న చాలా క్యాన్సర్లకు సర్జరీ చేసినా లేక కేవలం రేడియేషన్ ఇచ్చినా ఫలితాలు ఒకేలా ఉంటాయి. క్యాన్సర్ పూర్తిగా నయమైపోతుంది. అదే స్టేజ్ 2, 3, 4 దశల్లో ఆపరేషన్ చేసి ఆ తర్వాత రేడియేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నాలుక, రొమ్ము భాగాల్లో క్యాన్సర్ ఉన్నప్పుడు కేవలం కణితుల్ని మాత్రమే తొలగించి ఆ చుట్టుపక్కలుండే సూక్ష్మ క్యాన్సర్ కణాలన్నీ ధ్వంసమయ్యేందుకు రేడియేషన్ ఇస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అనేది రేడియేషన్ ట్రీట్మెంట్ టెక్నిక్స్లో ఒక పద్ధతి. ఇది మనం ఒక లీనియర్ యాక్సిలరేటర్ అనే మెషిన్ ద్వారా మనం శరీరం వెలుపల నుంచి ఇచ్చే రేడియేషన్ మనం ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అంటాం. ఈ యొక్క ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పలు రకాల టెక్నిక్స్ ద్వారా మనం ఇవ్వవచ్చు. ఈ యొక్క ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్లో మనకి 3D CRT టెక్నిక్ అనేది సాధారణంగా మనం వాడుతూ ఉంటాం. ఈ యొక్క 3D CRT టెక్నిక్లో మనం ఈ యొక్క CT స్కాన్ లేదంటే MRI లేదంటే PET స్కాన్ తాలూకా ఇమేజెస్ని తీసుకొని మన యొక్క క్యాన్సర్ కణితిని గుర్తించి ఆ క్యాన్సర్ కణితి ఆకారం ప్రకారంగా మనం ఆ యొక్క
రేడియేషన్ ఫీల్డ్ ఆ రేడియేషన్ బీమ్ని మాడిఫై చేస్తూ రేడియేషన్ ఈ యొక్క క్యాన్సర్ కణుతులకి అత్యధిక మోతాదులో రేడియేషన్ డోస్ ఇస్తూ సాధారణ కణాలని మనం సేవ్ చేయడం జరగవచ్చు. ఇదే పద్ధతిలో మనకి IMRT ఆర్ ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ అంటాం. ఇది 3D CRTలోనే ఒక అడ్వాన్స్ టెక్నిక్. ఈ యొక్క రేడియేషన్ IMRT టెక్నిక్ ద్వారా మనం వివిధ యొక్క దశలు అంటే దిక్కుల ద్వారా అంటే వేరే యాంగిల్స్లో మనం రేడియేషన్ ప్లాన్ చేస్తూ ఈ యొక్క కణుతులకి హై డోస్ రేడియేషన్ ఇచ్చి నార్మల్ టిష్యూ టాక్సిటీని తగ్గించడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క IMRT టెక్నిక్లో ఈ యొక్క రేడియేషన్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫీల్డ్ని మనం చిన్న చిన్న భాగాలుగా మనం విభజించడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం బీమ్లెట్స్ అంటాం. ఈ బీమ్లెట్స్ అనే దాంట్లో పద్ధతిని ఉపయోగించి మనం IMRT టెక్నిక్లో మనం రేడియేషన్ని పూర్తిగా ఈ యొక్క క్యాన్సర్ కణితికి మాత్రమే ఫోకస్ చేస్తూ నార్మల్ టిష్యూస్కి అంటే సాధారణ కణాలకి తక్కువ మోతాదులో రేడియేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మనం పేషెంట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని బాగా తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. ఈ యొక్క IMRT పద్ధతిలోనే కొత్తగా ఒక అత్యాధునిక టెక్నిక్ VMAT టెక్నిక్ అంటాం. ఆల్మోస్ట్ 360 డిగ్రీ యాంగిల్స్లో కూడా మనం ట్రీట్మెంట్ చేయవచ్చు. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ రేడియేషన్ థెరపీని మనం స్టీరియోటాక్టిక్ రేడియో థెరపీ ఆర్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం. ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనే పద్ధతి ఈ ఎక్స్ట్రీమ్ రేడియేషన్లో ఒక అత్యాధునిక టెక్నిక్. ఈ యొక్క పద్ధతి ద్వారా మనం చిన్న కణుతులు ఏవైతే మెదడులోని కానీ వెన్నుపూసలో కానీ ఉంటాయో వీటికి మనం హై డోస్ రేడియేషన్ ఇచ్చి దాన్ని సమూలంగా నాశనం చేయవచ్చు. ఈ యొక్క రేడియో సర్జరీ అనే పేరు ఉంటుంది కానీ మనం కత్తితో కోత కానీ ఏమీ ఉండదు. ఓన్లీ ఈ హై డోస్ ఎక్స్రే కిరణాల ద్వారానే పూర్తిగా ఈ కణుతిని నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. రేడియేషన్ థెరపీ అన్నది ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. క్యాన్సర్ కణితి మీదకి బయట నుండి రేడియేషన్ కిరణాలను పంపి దానిని ధ్వంసం చేయడాన్ని ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అంటారు. కొన్నిసార్లు రేడియోధార్మిక శక్తి విడుదల చేసే పరికరాన్ని ఒంట్లోకి పంపి లోపల క్యాన్సర్ ఉన్న చోటే రేడియేషన్ ఇస్తారు. దీన్ని బ్రాకీథెరపీ అంటారు. ఇవాళ రేడియేషన్ ఇవ్వడానికి ఖచ్చితమైన విధానాలు, యంత్రాలు వచ్చాయి. ప్రతి వ్యక్తికి శరీరం కొలతలు వేర్వేరుగా ఉంటాయి. ముందు ఒక మాస్క్ తయారు చేస్తారు. ఆ తరువాత మరింత క్షుణ్ణంగా అణువణువు చూసేలా PET, CT, MRI స్కానింగులు చేస్తారు. ఇలా క్యాన్సర్ కణితిని ఖచ్చితంగా నిర్ధారించి చుట్టుపక్కల అవయవాలేవీ ప్రభావితం కాకుండా అందులో ఏ ప్రాంతానికి ఎంత రేడియేషన్ ఇవ్వాలన్నది నిర్ధారించి దానిని మాస్క్ మీద మార్కింగ్ చేస్తారు. మన శరీరంలోని కొన్ని భాగాలు కొంత స్థాయి వరకే రేడియేషన్ను తట్టుకుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే రేడియేషన్ ఆంకాలజిస్టులు కంప్యూటర్ల మీద గంటల కొద్దీ సమయం వెచ్చించి ఎక్కడ ఎంత ఇవ్వాలి అన్న ప్రణాళిక సిద్ధం చేస్తారు. బ్రాకీథెరపీని మనం ఇంటర్నల్ రేడియేషన్ అంటాం. ఈ యొక్క ఇంటర్నల్ రేడియేషన్ అనేది మనం యొక్క రేడియోధార్మిక సోర్స్ ఏదైతే ఉంటుందో అది మన శరీరం లోపల నుంచి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది క్యాన్సర్ కణితులకి. అది మనకి ముఖ్యంగా ఈ బ్రాకీథెరపీ అనేది మనం సర్విక్స్ క్యాన్సర్స్, గర్భాశయ క్యాన్సర్స్లో వాడతాం. అలానే బ్రెస్ట్ క్యాన్సర్స్లోని లేదంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో కూడా వాడడం జరుగుతుంది. ఇంకా ప్రోస్టేట్ క్యాన్సర్లో కూడా దీన్ని వాడవచ్చు. ఈ బ్రాకీథెరపీలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పర్మనెంట్ ఇంప్లాంట్స్ అంటాం. అంటే ఈ యొక్క రేడియోథెరపీ సోర్స్ ఏదైతే ఉంటుందో అది మన బాడీ లోపలే దాన్ని పర్మనెంట్గా ఉంచేయడం జరుగుతుంది. దాన్ని సీట్ ప్లేస్మెంట్ అంటాం. అది మనం యూజువల్గా ప్రోస్టేట్ క్యాన్సర్స్ పేషెంట్స్లో వాడుతూ ఉంటాం. అండ్ ఈ యొక్క టెంపరీ ఇంప్లాంట్స్ అని అంటాం. ఇవేంటంటే మనకి గర్భాశయ క్యాన్సర్స్లోని లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్స్లోని లేదంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లోని మనం టెంపరీగా కొన్ని కెథెటర్స్ లేదంటే ట్యూబ్స్ ప్లేస్ చేయడం జరుగుతూ ఉంటుంది కణితుల లోపల నుంచి. తద్వారా మనం ఈ యొక్క రేడియేషన్ సోర్స్ని దాని ద్వారా మనం పాస్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా మనకి క్యాన్సర్ని పూర్తిగా మనం క్లియర్ చేయవచ్చు. ఇంకా మనకి స్పెషలైజ్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి. ఈ యొక్క టెక్నిక్స్ ద్వారా మనం ఈ యొక్క రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. అందులో ఒక టెక్నిక్ మనం DIBH ఆర్ ఎయిర్వే బ్రీతింగ్ కోఆర్డినేటర్ టెక్నిక్ అంటాం. ఈ యొక్క టెక్నిక్ ద్వారా మనం యూజ్ చేసేది యూజువల్గా బ్రెస్ట్ క్యాన్సర్స్లో దీన్ని వాడుతూ ఉంటాం. బ్రెస్ట్ క్యాన్సర్ లెఫ్ట్ సైడెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హార్ట్ మీద సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క DIBH ఆర్ డీప్ ఇన్స్పిరేషన్ బ్రెత్ హోల్డ్ టెక్నిక్ ద్వారా మనం ఈ యొక్క లంగ్ యొక్క చెస్ట్ వాల్ అండ్ హార్ట్కి ఎనఫ్ గ్యాప్ మనం క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క స్పేస్ని క్రియేట్ చేయడం ద్వారా మనకి హార్ట్ యొక్క రేడియేషన్ డోస్ సుమారుగా 50% పైబడి మనం తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. దీని ద్వారా మనకి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో 10 years పైబడి ఉన్న వాళ్ళల్లో
హార్ట్ మీద సైడ్ ఎఫెక్ట్స్ చూపించి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మనం ఈ యొక్క DIBH టెక్నిక్ ద్వారా పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. ఒకప్పుడు రేడియేషన్ దుష్ప్రభావాలు చాలా తీవ్రంగా ఉండేవి. క్యాన్సర్ బాధితులు వాటిని తట్టుకోలేకపోవడంతో చాలాసార్లు చికిత్సను మధ్యలోనే ఆపాల్సి వచ్చేది. అయితే ఇవాళ ఆధునిక వైద్యంలో రేడియేషన్ థెరపీలో విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక యంత్రాల సాయంతో ఖచ్చితమైన మోతాదుల్లో రేడియేషన్ ఇవ్వడం వల్ల దాదాపు దుష్ఫలితాలేవి ఉండవనే చెప్తున్నారు డాక్టర్లు. క్యాన్సర్లపై పాశుపతాస్త్రం రేడియేషన్ థెరపీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రేడియేషన్ ఇచ్చే సమయంలో ఎలాంటి బాధ ఉండదు, పైకి ఏమీ కనపడదు కూడా. చాలాసార్లు రేడియేషన్ ఇచ్చినట్లు రోగికి కూడా తెలీదు. కానీ క్యాన్సర్ కణజాలం మాత్రం రేడియేషన్ ప్రభావానికి గురై క్రమేపీ నశించిపోతుంటుంది. మిగతా కణజాలం కూడా కొద్దిగా ప్రభావితం అవుతుంది. కాబట్టి 3-4 వారాలైన తరువాత కొద్దిగా నొప్పి, సలపరింత మొదలవచ్చు. ఒకప్పుడు రేడియేషన్ ఇస్తే దాని దుష్ప్రభావాలను తట్టుకోలేకపోయేవారు. చాలాసార్లు చికిత్స మధ్యలోనే ఆపాల్సి వచ్చేది కూడా. కానీ నేటి అత్యాధునిక యంత్రాలతో దాదాపు దుష్ప్రభావాలేవీ ఉండవని చెప్పొచ్చు. ఒకవేళ ఉన్నా రేడియేషన్ ఇచ్చిన చుట్టుపక్కల అవయవాల్లోనే ఉంటాయి. మెడ, గొంతు దగ్గర రేడియేషన్ ఇస్తే ఒకప్పుడు నోరంతా పొక్కిపోయి లాలాజల గ్రంథులు దెబ్బతిని నోరంతా పొడిబారిపోయేది. నీళ్లు తాగడం కూడా కష్టమయ్యేది. ఒంటి మీద ఇస్తే చర్మం దెబ్బతిని ఊడిరావడం, పుండ్లు నల్లబడడం వంటివి ఉండేవి. కానీ నేడు ఆధునిక యంత్రాల వల్ల ఇవి బాగా తగ్గిపోయాయి. రేడియేషన్ తర్వాత 3 వారాల్లో పూర్తిగా మామూలైపోతున్నారు. రేడియేషన్ అనగానే చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. శరీరం అంతా నల్లబడిపోతుందని, అలానే హెయిర్ లాస్ అవుతుంది అని, ఇలా చాలా అపోహలు ఉంటాయి. రేడియేషన్ అనేది మొత్తం శరీరం మాత్రం అంతటికీ ఇవ్వడం కుదరదు. అది ఓన్లీ స్థానిక ట్రీట్మెంట్ మాత్రమే. అంటే ఓన్లీ ఎక్కడ మనం రేడియేషన్ చేస్తూ ఉంటాము, అంటే ఒక యూజువల్గా మనకి రేడియేషన్ ఫీల్డ్ సైజ్ ఆల్మోస్ట్ ఒక 10 సెంటీమీటర్స్ to 20 సెంటీమీటర్స్ లెంత్ మాత్రమే ఉంటాయి. ఈ యొక్క రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి ఆ పర్టికులర్ లెంత్లోనే మనకి ట్రీట్మెంట్లో ఇచ్చే ప్రదేశంలోనే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. మనకు తీసుకున్నట్టయితే సపోజ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో తీసుకున్నట్టయితే ఈ యొక్క హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఏరియాలో మాత్రమే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో మనకి మిగిలిన బాడీ మొత్తానికి ఏ యొక్క ఇబ్బంది కూడా మనకి ఉండదు. అదే కాకుండా ఇప్పుడున్న అత్యాధునిక టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో IMRT ఆర్ VMAT టెక్నిక్స్, ఈ యొక్క టెక్నిక్స్ ద్వారా మనం నార్మల్ టిష్యూ టాక్సిటీని చాలా తగ్గించవచ్చు. రేడియేషన్ అనేది మనం లోకలైజ్డ్ ట్రీట్మెంట్, అంటే ఏ ప్రదేశానికి మనం ట్రీట్మెంట్ చేస్తున్నామో ఆ ప్రదేశంలోనే సైడ్ ఎఫెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ యొక్క చర్మం ఏదైతే ఆ ఏరియాలో ట్రీట్మెంట్ చేస్తుంటామో అది కొంచెం కలర్ మారడం, నలుపు అవడం, అలానే కొంతమందిలో స్కిన్ పీలింగ్ జరగడం కూడా జరుగుతూ ఉంటుంది. అలానే మోషన్ పోయేటప్పుడు కొద్దిగా మంట అనిపించేది, అలానే యూరిన్ పోసే సమయంలో మంట రావడం, కొంచెం మనిషి నీరసం అవ్వడం, అలానే వాంతులు అనిపించడం, విరోచనాలు కొంతమందిలో, చాలా తక్కువ మందిలో విరోచనాలు కూడా మనకి చూస్తూ ఉంటాం. బట్ ఈ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తాత్కాలికం మాత్రమే. వీటిని ఈజీగా సింపుల్ మెడికేషన్స్తో మనం పూర్తిగా దీన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఈ రేడియేషన్ కంప్లీట్ అయిన వితిన్ 1 వీక్లో పేషెంట్స్కి ఏ ఇబ్బంది లేకుండా మనం ఇంటికి పంపిస్తూ ఉంటాం. ఇంకొంత మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క లేట్ సైడ్ ఎఫెక్ట్స్లో చాలామందికి ఈ యొక్క రేడియేషన్ వల్ల సెకండ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అపోహ ఉంటుంది. బట్ ఇది చాలా చాలా తక్కువ పర్సంటేజ్ మనం ఈ యొక్క సెకండ్ క్యాన్సర్ని చూస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ less than 1% పేషెంట్స్లోనే మనకి ఈ యొక్క సెకండ్ క్యాన్సర్స్ అనేది చూస్తూ ఉంటాం. మనం రేడియేషన్ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్యాన్సర్ని పూర్తిగా నయం చేయడమే మనం ముఖ్యమైన ఎయిమ్గా భావించి దాన్ని మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాని గురించి భయపడి రేడియేషన్ మానేయడం అనేది సరైనది కాదు. రేడియేషన్ ఒక ప్రభావవంతమైన శక్తి. పొరపాటున ఇది ఇతర ప్రాంతాలకు తగిలితే అక్కడి కణజాలం ఘోరంగా దెబ్బతినిపోతుంది. దాన్నిక మరమ్మతు చేయడం కూడా అసాధ్యం. ఉదాహరణకు గర్భాశయ ముఖద్వారానికి రేడియేషన్ సరిగ్గా ఇవ్వకపోతే చుట్టుపక్కల కణజాలమంతా దెబ్బతిని మలద్వారంలోకి రంధ్రం పడి యోనిగుండా మలం రావచ్చు. అలాగే మూత్రాశయానికి రంధ్రం పడి యోని నుంచి మూత్రం వచ్చేస్తుంటుంది. అందుకే రేడియేషన్ని చాలా చాలా జాగ్రత్తగా ఇస్తారు. కణితి ఎక్కడున్నా దాని పక్కనున్న సాధారణ కణజాలానికి
అధిక రేడియేషన్ తగలకుండా, పరిమితి మించకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం రేడియేషన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఇవ్వడానికి వీలుగా లీనియర్ యాక్సిలేటర్, 3D CRT, IMRT, IGRT, ర్యాపిడ్ ఆర్క్, రేడియో సర్జరీ, ప్రోటాన్ థెరపీల వంటి అత్యాధునిక యంత్రాలు ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చాయి. వీటి సాయంతో ఆరోగ్యవంతమైన కణజాలానికి ఏమాత్రం దెబ్బ తగలకుండా క్యాన్సర్ కణితుల్ని సమూలంగా ధ్వంసం చేసేయొచ్చు. క్యాన్సర్ చికిత్సల్లో కీలకమైన రేడియేషన్ థెరపీలో విప్లవాత్మకమైన మార్పులెన్నో అందుబాటులోకి వస్తున్నాయి. రేడియేషన్ కిరణాలను కావాల్సినంతగా మార్చుకునే సౌలభ్యాన్ని ఆధునిక యంత్రాలు కల్పిస్తున్నాయి. క్యాన్సర్ కణితిని నలువైపులా చుట్టుముట్టి నాశనం చేసేందుకు వీలుగా మల్టిపుల్ బీమ్స్ని ఇచ్చే వెసులుబాటు కూడా దొరుకుతోంది. నేరుగా క్యాన్సర్ కణితిని గురి చూసి కథం చేసే టార్గెటెడ్ థెరపీలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ విధానాలన్నీ కూడా క్యాన్సర్ పేషెంట్లకు నిజంగా వరం లాంటివే. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.